హలో ఫ్రెండ్స్, నా పేరు సింగ్. మీరు చూస్తున్నారు సింగ్ సాఫ్ట్ స్కిల్స్ తెలుగు. ఒక వృక్షం మీద, ఒక చెట్టు మీద పూలు ఎక్కువ ఉంటాయా, ఆకులు ఎక్కువ ఉంటాయా? చెప్పండి. పూలు ఎక్కువ ఉంటాయా, ఆకులు ఎక్కువ ఉంటాయా మొక్క మీద? మనం సర్వసాధారణంగా జీవితంలో ఎల్లప్పుడూ సుఖాలని కోరుకుంటాం, ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. ఇది సాధ్యమా, ఇది నిజమా అని ప్రకృతిని ఒకసారి ఆలోచిస్తే, చెట్టు మీద, ఒక వృక్షం మీద, ఒక మొక్క మీద ఆకుల కంటే పూలే తక్కువ ఉంటాయి, పుష్పాలు తక్కువ ఉంటాయి, ఆకులు ఎక్కువ ఉంటాయి. దేన్ని పోల్చుకుంటానంటే, మనం ప్రయత్నం చేసేది జీవితంలో కష్టాలు ఎక్కువ ఉంటాయి, సుఖాలు తక్కువ ఉంటాయి. చూడండి, మీరు 20 అనుకుంటాం, ఒకటో రెండో సాధిస్తాం. అన్నీ అవ్వవు. చిన్న పని అవ్వకపోయినా, పెద్ద పని అవ్వకపోయినా బాధపడటం, జీవితం లేదు కోల్పోయాం అనుకోవటం ఒక మంచి అలవాటు కాదు. ఎప్పుడు చాలా సమయాలలో, చాలా సందర్భాల్లో మనం అనుకున్నది కాదు, దానికోసం బాధపడతాం, మనం సుఖాన్ని కోల్పోతాం, సంతోషాన్ని కోల్పోతాం. కాబట్టి చిన్నగా ప్రకృతిలో గమనిస్తే, ఒక మొక్క మీద పుష్పాల కంటే ఎక్కువ ఆకులుంటాయని గ్రహించినప్పుడు మనం కూడా జీవితంలో ఎక్కువ సుఖాలని కోరుకోవటం మనల్ని మనం బాధ పెట్టేసుకున్నట్టే అవుతుంది. ఆలోచించండి, ఇది అవునా కాదా అని కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్.